విద్యార్థులు తలరాతను మార్చేందుకు ఈ రోజు పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ యొక్క పాఠశాలలో అయితే ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జ్ పిఠాపురం శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా ప్రారంభించారు? పిఠాపురాన్ని మరింత ఏ విధంగా డెవలపింగ్ అవుతుంది? బ్రౌజ్ సంస్థ అనేక సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్థి నిమిత్తం కానీ ఇతర సామాజిక అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా పిల్లల యొక్క చేతిరాతని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేశారు. వారు కేవలం పుస్తకాలే కాకుండా దానికి సంబంధించిన టీచర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వారందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి చేతిరాత ద్వారా పిల్లల యొక్క తలరాత మార్చాలన్నటువంటి ఈ కార్యక్రమం చాలా చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ పిఠాపురంలో స్టార్ట్ చేసినటువంటి ఆ సంస్థకి వారి మిత్రబృందం వారి శ్రీధర్ గారు వారందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి టూరిజం శాఖ మార్చులు, సినిమా ఆటోగ్రఫీ శాఖ దుర్గేష్ గారు, టిట్కో చైర్మన్ అయినటువంటి వేములపాటి అజయ్ గారు, మన ఐటీ కోఆర్డినేటర్ మిరియాల శ్రీనివాస్ గారు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు గారు, ఇతర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని వారు రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు. పిఠాపురంలో ఉన్న అన్ని స్కూల్లో కూడా 12,000 పుస్తకాలు పంపిణీ చేయబోతున్నారు. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసినందుకు వారందరికీ కూడా మరొక్కసారి మా తరపున, మా శాసనసభ్యుల తరపున, పిఠాపురం జనం తరపున కూడా మేము శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా ఈవేళ ప్రధానంగా చూసుకుంటే మరో పక్కన ఈ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా 100 పడకల ఆసుపత్రిగా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి పరిస్థితి, దాన్ని కూడా ఎలా చూడాలండి? ఈరోజు 100 పడకల ఆసుపత్రికి సంబంధించి గతంలో ఎన్నికల సమయంలో మేము హామీ ఇచ్చున్నాం. మేము గతంలో కూడా చెప్పాం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని. దానికి తదనుగుణంగానే ఈరోజు జీవో విడుదల జరిగింది. మొత్తం 34 కోట్లతోటి ఆ జీవో అంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం 30 కోట్లు, రికరింగ్ అంటే ప్రతి సంవత్సరం అవసరాలతో 4 కోట్ల చిల్లరతోటి ఇవాళ జీవో ఇష్యూ చేయడం జరిగింది. చాలా ఆనందం. మేము చెప్తున్నట్టు ఏవైతే మేము వాగ్దానాలు చేసామో ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేస్తాం. పిఠాపురం వాసులకు కావాల్సిన వాడి అవసరాలన్నీ కూడా తీరుస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. ఇటీవల జరిగిన నీటి సంఘం ఇది మొత్తం అన్ని కూడా క్లీన్ స్వీప్ అయినట్టుగా పరిస్థితి ఉంది, ఎలా చూడాలంటారు? అది కూడా బాగా జరిగినాయండి సార్. అనుకున్న విధంగా అన్ని మా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య తెలుగుదేశం, బీజేపీ మేమంతా కలిపి పోటీ చేసాం. అనుకున్నట్టుగానే అన్ని సక్రమంగా జరిగాయి, అన్నీ కూడా ఏకగ్రీవంగా జరిగాయి. అన్ని 70% మేము అనుకున్న విధంగా సంఘాలన్నీ కూడా ఎలక్షన్ జరిగాయి సార్. ప్రతిసారి కూడా ఇక్కడ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు, అక్కడ ఏ సమస్యల మీద ముఖ్యంగా రావడం జరుగుతుంది, అందులో ప్రధానంగా సమస్యలు ఏ విధంగా క్లియర్ చేస్తున్నారంటే? డెఫినెట్గా సమస్యలను అయితే అడ్రస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎప్పుడైతే గ్రీవెన్స్ జరుగుతుందో దానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల అధికారులు కూడా ఇక్కడ ప్రజెంట్ అయ్యారు. భూ సంబంధించిన వివాదాలు, అదేవిధంగా ఎప్పటి నుంచో పరిష్కారం కానీ రోడ్ల విషయాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే వికలాంగులకు సంబంధించిన ఏమైనా ట్రై సైకిల్స్ వాటి సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక అంశాలు ఇవాళ పరిగణలోకి వచ్చినాయి. తక్షణం పరిష్కారం అయ్యే ప్రతి సమస్యని పరిష్కారం చేయడం చూసాం. లేకపోతే పరిష్కారం కానీ వాటికి ఏ రకంగా చేయాలి, ఎవరితో అనుసంధానం చేసుకుని పరిష్కారం చేయాలనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఈరోజైతే బ్రౌజ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ విద్యార్థుల తలరాతను మార్చేందుకు ఇది ఒక హ్యాండ్ రైటింగ్ సంబంధించిన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలోని ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ బాగుంటే తన తలరాత బాగుండే విధంగా కూడా ముందుకు వెళ్లేందుకు ఈ యొక్క విద్యార్థులు పూర్తి స్థాయిలో 1వ తరగతి నుంచే అలాగే మొత్తం వాళ్ళకి విద్యాభ్యాసం ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అవలంబించే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులు ఈ యొక్క స్కూల్లే కాకుండా పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా మరింత డెవలప్ చేసేందుకు, అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి సమస్యలను అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతోనే మరింత ముందుకు తీసుకుని అత్యంతగా ముఖ్యమైనది ఏంటంటే 100 పడకల ఆసుపత్రిగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని అయితే తీర్చిదిద్దేందుకు ఒక గ్రీన్ సిగ్నల్ కూడా రావడం ఒక శుభసూచకంగా కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే మరింత అభివృద్ధి చేసేందుకు పిఠాపురంలో ఉన్నటువంటి సమస్యలను మరింత ముందుకు వాళ్ళందరూ కూడా తీర్చే దిశగా కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా దగ్గర ఉండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితే చేస్తూ కార్యక్రమాలు అయితే చేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.